ఇవాళ మనం ప్రెసెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ లో మీరు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయాలా? సో మార్కెట్ ఇంత ఫాలో అయింది కదా, లాస్ లో ఉంటే వాటిని సెల్ చేయాలా? సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో మీకు గ్రోత్ రావాలి అంటే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఏం చేయాలి? సో ఈ డీటెయిల్స్ అనేది చూద్దాం. హలో అందరికీ నమస్తే, నేను మీ చందు కొండపల్లి. సో మనం ఏం చేస్తామంటే ఇంక్లూడింగ్ చార్ట్స్ కూడా ఓపెన్ చేసి సో ఏది ఎక్కువ ఫాలో అయింది, దేంట్లో ఎలా పెట్టాలి అనేది కూడా చూద్దాం. అండ్ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎలా చేయాలి, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎలా చేయాలి అనేది కూడా చూద్దాం. ఓకే, సో వీడియోలోకి వెళ్ళే ముందు సో మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే నిఫ్టీ తీసుకుందాం. నిఫ్టీ 50 అంటే ఇండియాలో ఉండే టాప్ 50 కంపెనీస్ తీసుకుని సో దాన్ని వెయిటెడ్ యావరేజ్ చేసింది నిఫ్టీ 50 అనమాట. సో మనం నిఫ్టీ 50 చూసాం అనుకోండి, సో ఇది డైలీ చార్ట్, అంటే ఒక్కొక్క క్యాండిల్ ఒక్కొక్క డేని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో మార్కెట్ పెరగడం తగ్గడం అనేది కామన్ మార్కెట్లో. సో కాకపోతే ఎక్కువ ఫాల్ అనేది ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు మనం కోవిడ్ టైం చూసాం అనుకోండి. ఓకే, సో డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. సో కోవిడ్ మనకి ఎప్పుడు జరిగింది? సో కోవిడ్ టైంలో మనం మార్కెట్ సిచ్యువేషన్ అసలు ఎలా ఫాలో అయింది ఏంటి అనేది చూస్తే సో డ్రాస్టిక్గా ఫాలో అయింది. సో కోవిడ్ ముందు ఎవరైతే స్టార్ట్ చేశారో వాళ్ళు డెఫినెట్గా లాస్లోనే ఉంటారు. సో ఈ టాప్లో స్టార్ట్ చేసిన వాళ్ళు విత్ ఇన్ షార్ట్ స్పాన్ అంటే విత్ ఇన్ 41 డేస్లో వాళ్ళకి ఎంత లాస్ ఉంది? అప్రాక్సిమేట్గా 35% లాస్ ఉంది. అంటే మార్కెట్లో 100 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 35 రూపీస్ ఇన్స్టెంట్గా తగ్గిపోయింది. కానీ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ ఆపకుండా కంటిన్యూ చేశారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీ ప్రైస్ పాయింట్లో వాళ్ళు బై చేస్తూ వెళ్ళారు. సో పైన కొన్నారు, అండ్ దెన్ తగ్గుతున్నప్పుడు కొన్నారు, బాటంలో కొన్నారు, అండ్ ఆల్సో పెరుగుతున్నప్పుడు కూడా కొంటూనే ఉన్నారు. సో ఎవరైతే ఆపకుండా కంటిన్యూస్గా బై చేస్తున్నారో వాళ్ళు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్కెట్ ఎంత ఫాలో అయినా సరే వాళ్ళు చాలా ప్రాఫిట్లో ఉంటారు. ఎందుకంటే ఈ నిఫ్టీ బాటంకి ఎంత వచ్చింది? 7,800 7,600 లెవెల్స్కి వచ్చింది. సో ప్రజెంట్ ఎంత ఉంది నిఫ్టీ లెవెల్? సో మీరు ప్రజెంట్ కరెంట్ ఉన్న లెవెల్ చూసుకుంటే సో చాలా హైక్ మూవ్ అయింది. సో దో మార్కెట్ ఫాలో అయినా సరే 23,287 దగ్గర ఉంది. సో 7,600 ఎక్కడ, 23,200 ఎక్కడ? సో మార్కెట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కాకపోతే ఎప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ ఆపేయాలా లేదు అంటే మీ ఎస్ఐపిస్ని కంటిన్యూ చేయాలా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో? ఓకే, సో మనం నిఫ్టీ చూసామంటే ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఆల్మోస్ట్ 16% ఫాలో అయింది. సో ఫాలో అయిన తర్వాత రికవరీ కూడా స్టార్ట్ అయింది. రికవరీ స్టార్ట్ అయ్యి ఎంత రికవర్ అయింది? బాటమ్ నుంచి అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి చూస్తే 8% రికవర్ అయింది. సో మళ్ళీ ఫాలో అవుతుంది, ఒక 5% రికవరీ అయింది ప్రస్తుతానికి. సో ప్రజెంట్ మనం ఏం చేయాలి? సో మెయిన్ అందరికీ ఉన్న క్వశ్చన్ ఏంటంటే మార్కెట్ ఫాలో అవుతుంది కదా, మన ఇన్వెస్ట్మెంట్స్ ఆపేయాలా? సో నేను నా క్లయింట్స్ ఫాలో అయ్యేది ఏంటంటే మార్కెట్ డౌన్లో ఉంది అంటే ఇంకా అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేయండి. ఇప్పుడు ఎవ్రీ మంత్ మీరు 10,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఒక 5,000 ఆర్డీ వేస్తున్నారంటే ఇలా మార్కెట్ ఫాలో ఉన్నప్పుడు 15,000 చేయండి ఎస్ఐపి. సో దట్ ఏమవుతుంది, మీరు ఫాలో అవుతున్నప్పుడు బై చేస్తున్నారు అంటే మీకు ఎక్స్ట్రా యూనిట్స్ వస్తాయి. ఇప్పుడు మీకు నిఫ్టీ ఫాలో అవుతుంది, స్టాక్స్ ఫాలో అవుతున్నాయి అంటే మీ మ్యూచువల్ ఫండ్ ప్రైస్ కూడా ఫాలో అవుతుంది. మీరు టెంపరీగా రెడ్లో చూస్తారు ఆర్ ప్రాఫిట్ మొత్తం తగ్గిపోతుంది. అయినా సరే మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీకు టెంపరీగా మనీతో యూజ్ లేదంటే ప్రజెంట్ మీ ఎస్ఐపిస్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఎస్ఐపి పాజ్ చేయడం కాదు, ఎస్ఐపిని ఆపేయడం కాదు, ఎస్ఐపిని మీరు డబల్ డౌన్ చేసుకోవాలి. అంటే ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పటికో వస్తుంది, ఇంకో 2-3 ఇయర్స్కి వస్తుంది. మనకు కోవిడ్ టైంలో ఫాలో అయింది, ఇలాగా 20% 30% ఫాలో అయింది. సో మళ్ళీ సిమిలర్ సిచ్యువేషన్ మనకు ఇప్పుడు వచ్చింది. సో మీరు కోవిడ్లో మిస్ అయ్యి ఉంటే ఇప్పుడు బై చేసుకోండి అగ్రెసివ్గా. ఇన్ కేస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా సరే అట్లీస్ట్ ఒక 30-40% అమౌంట్ మీరు ప్రజెంట్ ఉన్న లెవెల్స్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. సో దట్ ఈ అమౌంట్ అనేది మీకు రికవరీ స్టార్ట్ అయినప్పుడు ఎక్కువ రిటర్న్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ ఈవెన్ టాప్లో స్టార్ట్ చేసినా సరే సో మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు మీరు ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో బై చేస్తూనే ఉన్నారు. సో ఈ టాప్లో బై చేశారు, అండ్ దెన్ ఈ బాటంలో బై చేసి ఉంటారు, ఈ టాప్లో ఎవ్రీ పాయింట్ ఆఫ్ టైంలో మీరు బై చేస్తున్నారు. కాబట్టి సో మీ యావరేజ్ అనేది ఫస్ట్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ మీరు ఇక్కడ బై చేయడంలో యావరేజ్ ఇక్కడికి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ బై చేయడంలో మీ యావరేజ్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ బై చేస్తున్నారు అంటే మీ యావరేజ్ ఇక్కడికి వచ్చింది. అంటే మీ యావరేజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో దాని గురించి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు
ఎస్ఐపిస్ని ఇంక్రీజ్ చేయండి. చాలామంది ప్రజెంట్ మీరు యాంఫీ రిలీజ్ చేసిన డేటా చూస్తే లాస్ట్ 3-4 monthsలో అందరూ ఆపేస్తున్నారు ఎస్ఐపిలు. సో తెలివైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఐపిస్ని ఆపరు, ఎస్ఐపిస్ని డబల్ చేస్తారు. సో దట్ లాంగ్ టర్మ్లో మీకు వెల్త్ క్రియేట్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఎమర్జెన్సీ ఫండ్ కోసం రికరింగ్ డిపాజిట్ చేసుకుంటారు, ఆర్ వేరే స్కీమ్లో వాళ్ళ టెంపరీ నీడ్ కోసం దేనికోసం అయినా సరే ఒక డెప్ట్ ఇన్స్ట్రుమెంట్లో ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే, అండ్ ఇట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ అయితే మీరేం చేస్తారంటే ప్రజెంట్, ఎందుకంటే మార్కెట్ ఇదే లెవెల్లో మళ్ళీ దొరకదు కదా 2-3 months తర్వాత. సో దాని గురించి నేనేం చేస్తున్నా అంటే ఇట్స్ మై చాయిస్. సో నేను టెంపరీగా వేసే ఆర్డీని కానీ ఆర్ అదర్ టెంపరీ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కదా, డెప్ట్ ఇన్స్ట్రుమెంట్స్, లో రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్, సో వాటిలో ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపేసి ఈక్విటీ మార్కెట్ తగ్గింది కాబట్టి ఈక్విటీ మార్కెట్లో నేను ఫుల్ ఫ్లెజ్డ్గా ఇన్వెస్ట్ చేస్తాను. సో దట్ లాంగ్ టర్మ్లో నాకు అందరికీ 12% వస్తే నాకు 14% వస్తుంది. ఎందుకంటే నేను లోలో ఎక్కువ యూనిట్స్ బై చేశాను కాబట్టి. సో 80%లోనే ఇన్వెస్ట్మెంట్స్ ఆపం. సో అయితే ఇంక్రీజ్ చేస్తాం, లేదు అంటే సో ఒక్కసారి పెట్టకుండా 2-3 times పెడతాం. ఇప్పుడు సపోజ్ మీరు మార్కెట్ చూసుకున్నారనుకోండి, సో మీరు టెక్నికల్గా కూడా కొంత చూసుకుంటూ ఉండాలి. సో ఈ బాటమ్ నుంచి రికవరీ స్టార్ట్ అయినప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీరు అగ్రెసివ్గా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే రికవరీ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక్కసారిగా ఒక 3-4 days గ్రీన్ వచ్చింది. సో ఒక్కసారిగా ఇలా పైకి మూవ్ అయినప్పుడు ఏమవుతుంది, ఓకే, ఎవరైతే ఈ బాటమ్స్లో బై చేసుకున్నారో వాళ్ళు ఈ టాప్లోకి వచ్చిన తర్వాత కొంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. సో దాని గురించి టెంపరీగా రెడ్ వస్తుంది. సో అండ్ నేను టెక్నికల్ అనాలిసిస్ చేస్తాను కాబట్టి యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్ ఏమవుతుంది అంటే నాకు కనిపిస్తున్న వ్యూ ఏంటంటే, నేను ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూప్లో సేమ్ ఇదే పోస్ట్ చేశాను. సో యూజువల్లీ ఎలా వర్క్ అవుతుందంటే, ఇలా బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఒక షార్ప్ గ్రీన్ వస్తుంది, వచ్చిన తర్వాత కొన్ని డేస్ కన్సాలిడేషన్ అవుతుంది, కన్సాలిడేషన్ అయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రీట్రేస్ అవుతుంది. ఓకే, ప్రజెంట్ మనం ఏ ఫేజ్లో ఉన్నాము, సో బ్రేక్అవుట్ అయ్యింది, దాని తర్వాత చిన్న కన్సాలిడేషన్లో ఉంది. సో డిపెండింగ్ ఆన్ గ్లోబల్ న్యూస్ ఏదైతే ఉందో, ట్రంప్ టారిఫ్స్ కానీ లేదంటే ఇంకా అదర్ వార్ సిచ్యువేషన్ కానీ అలాంటి వాటిని బట్టి సమ్ టైమ్స్ ఇది ఫెయిల్ అవుతుంది. కాకపోతే బెస్ట్ ఎంట్రీ అనమాట, ఎందుకంటే మార్కెట్ ఈ బాటంలో ఉంది కాబట్టి. సో నేను అండ్ నా క్లయింట్స్ ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పెద్ద పెద్ద అమౌంట్స్ డిప్లాయ్ చేస్తున్నాం, సో దట్ ఇంకా ఫాలో అయితే ఇంకా ఫర్దర్ అమౌంట్స్ ఇన్వెస్ట్ చేస్తాం. అలా అని చెప్పి ఇదే బెస్ట్ లెవెల్, ఇది బాటమ్ అని చెప్పి ఎవరూ గెస్ చేయలేం. సో ఇది మంచి లెవెల్. సో దీని తర్వాత మార్కెట్ అనేది మళ్ళీ రికవరీ అవ్వచ్చు, ఓకే, పైకి వెళ్ళొచ్చు, లేదా ఇంకొద్దిగా కిందకు వచ్చి పైకి వెళ్ళొచ్చు, లేదా ఫెయిల్ అయ్యి కిందకు కూడా వెళ్ళొచ్చు. సో కిందకు వెళ్ళినా ప్రిపేర్డ్గానే ఉంటాం, ఎందుకంటే మనం టెంపరీగా 1 year కోసం 2 years కోసం ఇన్వెస్ట్ చేయట్లేదు. మనం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, అంటే మినిమం 10 years అయినా ఇన్వెస్ట్ చేసి సో దీని నుంచి ఒక బిగ్ వెల్త్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు భయపడకుండా నమ్మకంగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. అలా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకే లాంగ్ టర్మ్లో వెల్త్ కనిపిస్తుంది. ఓకే, సో చాలామంది రిగ్రెట్ అవుతారు కోవిడ్ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయలేదు. సో ఇది కోవిడ్ అంత డ్రాస్టిక్ ఫాల్ కాదు, కానీ ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు బై మోర్. ఓకే, సో మనం నిఫ్టీ చూసాం కదా, సిమిలర్గా ఒకసారి స్మాల్ క్యాప్ 250 చూద్దాం. అంటే స్మాల్ క్యాప్ 250 అంటే 250 స్మాల్ క్యాప్ కంపెనీస్ అన్నిటిని కలిపి ఒక వెయిటెడ్ యావరేజ్, ఒక ఇండెక్స్ అనమాట. సో ఈ ఇండెక్స్ ఎలా పర్ఫామ్ చేసింది, సేమ్ ఇది కూడా మన నిఫ్టీ లాగానే ఫాలో అవుతూ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనం టాప్ నుంచి ఎంత ఫాలో అయిందో చూద్దాం. సో మనకి నిఫ్టీ అప్రాక్సిమేట్గా 15% ఫాలో అయింది, కానీ స్మాల్ క్యాప్ చిన్న కంపెనీస్ కదా 26% ఫాలో అయింది. ఓకే, ఈ 26% ఫాలో అయిన తర్వాత రికవరీ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఈ బాటమ్ నుంచి చూసారంటే అప్రాక్సిమేట్గా మీకు 10% రికవరీ అయిపోయింది. సో సూన్ నెక్స్ట్ 1 year or 2 yearsలో సో పాసిబిలిటీ ఏముంది, సో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఎంత ఫాలో అయిందో అంత రికవరీ అయింది అనుకోండి, అంటే 22% రికవరీ కనిపిస్తుంది. అంటే మీకు అప్ సైడ్ 22% పాసిబిలిటీ ఉంది. సో డౌన్ సైడ్ సేమ్ పాత లెవెల్స్కి వచ్చిందంటే ఇంకో 10% ఫాలో ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేసుకోవచ్చు, అట్లీస్ట్ మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్న ఇన్ కేస్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్ అయితే అట్లీస్ట్ ఒక 30% ఆఫ్ ది అమౌంట్ ఇక్కడ డిప్లాయ్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ కోసం వెయిట్ చేయండి. ఇంకొద్దిగా ఫాలో అవుతుందా, ఇంకొద్దిగా ఫాలో అయింది, సో ఇక్కడ ఇంకొక 20% ఇన్వెస్ట్ చేస్తారు, ఇంకొద్దిగా ఫాలో అయింది, ఈ బాటమ్ లెవెల్లో ఇంకొక 40% ఇన్వెస్ట్ చేస్తారు. సో మీ అమౌంట్ని స్ప్లిట్ చేసుకుంటూ ఒక్కొక్క ఫాల్లో కొంత అమౌంట్ పెట్టుకుంటూ వెళ్తే, సో నార్మల్గా మీరు ఇక్కడ పెట్టారనుకోండి లాంగ్ టర్మ్లో 12% వస్తే మీరు ఇక్కడ బై చేయడం వల్ల మీకు 14% వస్తుంది. ఎందుకంటే
మీరు ఒక 10% లోలో బై చేస్తున్నారు అంటే యావరేజ్గా, అంటే కొంత అమౌంట్ ఇక్కడ కొంత అమౌంట్ ఇక్కడ కాబట్టి సో యావరేజ్గా మీకు అమౌంట్ ఒక 5% మీకు బెనిఫిట్ అయినా సరే లాంగ్ టర్మ్లో అట్లీస్ట్ 12 బదులు 14 వస్తుంది. ఓకే, సో లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు ఒక్కసారిగా పెట్టకూడదు. సపోజ్ మీరు 30 lakhs పెడదాం అనుకున్నారంటే 30 lakhs ఒక్కరోజే పెట్టకూడదు. సో దాన్ని మార్కెట్ని ట్రాక్ చేసుకుంటూ ఆ ఫాల్ని అకార్డింగ్గా ఓకే రికవరీ స్టార్ట్ అయిపోయింది అనుకోండి, సో అగ్రెసివ్గా మూవ్ అవుతుందంటే అప్పుడు మీరు పెద్ద అమౌంట్లు డిప్లాయ్ చేసుకుంటారు. ఓకే, సో ప్రజెంట్ ఇలా అటు ఇటుగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే సో ఫాల్కి అకార్డింగ్గా మీరు ఒక్కొక్క రోజు ఈ వీక్ నెక్స్ట్ వీక్ అలా అకార్డింగ్గా డిప్లాయ్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారో శాలరీస్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఎస్ఐపిస్ని ఆపకండి. సో ఎవరైతే కన్సిస్టెంట్గా మీరు ఎస్ఐపిస్ని కంటిన్యూ చేస్తారో ఓన్లీ వాళ్ళకి మాత్రమే లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. సో మీరు ఈ బెస్ట్ డేస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మిస్ అవుతున్నారు అంటే మీకు 15% రిటర్న్ రాకుండా 10% వస్తుంది. ఎందుకంటే బెస్ట్ టైం మీకు మార్కెట్ ఫాల్లో ఉన్నప్పుడు మీరు ఎస్ఐపిని ఆపేస్తున్నారు. సో లాంగ్ టర్మ్లో మీరు వెల్త్ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకే, సో సిమిలర్గా మీరు మిడ్ క్యాప్ చూసినా సరే అది కూడా సేమ్ ఇదే సినారియో ఉంటుంది. సో ఆల్రెడీ చాలా ఫాల్ అయింది అండ్ దెన్ బ్రేక్అవుట్ అయింది అండ్ కన్సాలిడేషన్లో ఉంది. ఇక్కడ నుంచి మళ్ళీ రికవరీ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మనం తక్కువ అయినా సరే మనం ఇంకా బై చేసుకుంటూనే ఉంటాం. కానీ ఎట్టి పరిస్థితుల్లోనే ఇన్వెస్ట్మెంట్స్ ఆపకూడదు. మీరు యాంఫీ డేటా చూసారో అంటే ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అనేది ఆల్ టైమ్ హైలో ఉందన్నమాట. అంటే చాలా మంది ఆపేస్తున్నారు. సో ఎవరైతే తెలియని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎస్ఐపిస్ని డబుల్ డౌన్ చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరు. ఓకే, సో అది కన్వే చేద్దాం అనుకున్నాను. సో వీడియో మీరు ఇక్కడ దాకా చూసారా అంటే మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ప్రజెంట్ మీరు తీసుకున్న ప్రివెంటివ్ స్టెప్ ఏంటి? సో మార్కెట్ ఫాలో అవుతుంది కదా, సో నేను ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నానో చెప్పాను. సో మీరు ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు? సో మీరు ఎస్ఐపిస్ని ఇంక్రీజ్ చేశారా లేదా టెంపరీగా పాజ్ చేశారా? ఆర్ మీ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఎలా ఉంది? అది కామెంట్లో పెట్టండి సో నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే, అలాగే ఈ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి కూడా తెలియాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.